శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 1, 2026 శనివారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఆషాఢమాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం, పుష్యమి కార్తె. తదియ రాత్రి 11:05 వరకు. నక్షత్రం శతభిష రాత్రి 8:42 వరకు. వర్జం రాత్రి 3:20 నుండి తెల్లవారి 4:59 వరకు. దుర్ముహూర్తం తెల్లవారి 5:47 నుండి ఉదయం 7:26 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. శుభ సమయం ఉదయం 8 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. ఈరోజు పరిహారం: శ్రీ వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరం చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ఉద్యోగస్తులు తమ తోటి వారితో అప్రమత్తతో మెలగాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. వృషభరాశి. పెదవి దాటడం వలన ఇబ్బందులను కొని తెచ్చుకోవడం అవుతుంది. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. మిథున రాశి. డాక్యుమెంట్లు, భూమి స్థిరాస్తుల సంబంధితమైన రావాల్సిన సౌకర్యాలు, ధనప్రాప్తి ఇబ్బందులకు గురిచేస్తాయి. వాహన సౌఖ్యం. కర్కాటక రాశి. సంకుచిత మనస్తత్వము గల వ్యక్తులకు దూరంగా ఉండండి. మౌనం శ్రీరామరక్ష అవుతుంది. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సింహరాశి. ఓర్పు నేర్పులు మేలు చేస్తాయి. యుక్తితో సమస్యల వలయాల నుండి బయటపడతారు. సోదరుల కలయిక. కన్యారాశి. సన్నిహితుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటా బయట అనుకూలం. వస్త్రలాభం. తులారాశి. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు ఏర్పడతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి. నూతన ఒప్పందాలు కుదురుతాయి. వృశ్చిక రాశి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఇతరుల విషయంలో జోక్యం వద్దు. వాహన సౌలభ్యం కలదు. ధనస్సు రాశి. సమయస్ఫూర్తితో మెరగడం చెప్పదగినది. బంధువుల నుండి మాట సహాయం అందుకుంటారు. మకర రాశి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆహార నియమాలు పాటించండి. ప్రకృతి వైద్యం మేలు చేస్తుంది. కుంభరాశి. చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. భూ వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. మీనరాశి. ఉద్యోగాలలో ఎదురైన ఆటంకాలను అధిగమిస్తారు. కోర్టు కేసుల నుండి బయటపడతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. నమస్కారం.